నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు కుదిరితే కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత తగ్గాయని నాకు చెప్తా ఉంటారు కదా, దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది టీచర్కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు నేను మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తప్పకుండా చేసుకోవాల్సిన ఆసనాస్ చూపిస్తాను. నేను చాలా మంది మగవాళ్ళు నన్ను మెసేజ్ చేస్తూ ఉంటారు, మేడం మేము చేయొచ్చా అంటారు. మన క్లాసెస్లో అందరూ ఉంటారు, లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మేడం నేను చేయొచ్చా అని అడుగుతుంటారు. మనకి 15 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు క్లాసెస్లో అందరు ఉన్నారు, 65 ఏళ్ళ వరకు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు కొంతమందికి ఏజ్ పెరిగినా కొద్ది ఏంటంటే ముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళు బాగా చేయగలుగుతారు. కొంతమందికి అసలు మొత్తమే అలవాటు లేనప్పుడు నేను మీకు చూపిస్తూ ఉంటాను కదా, ఫస్ట్ అవి ప్రాక్టీస్ చేయించండి, అవి కొంచెం కంఫర్టబుల్ అయ్యాకనే క్లాస్లో జాయిన్ చేయించండి. బట్ 15 ఇయర్స్ నుంచి మనకి 50 ఇయర్స్ వరకు మాత్రం వెరీ కంఫర్టబుల్గా వెరీ హ్యాపీగా అందరూ రావచ్చు. సో ఈరోజు నేను మీకు అవే చూపిస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు అందరం ప్రాక్టీస్ చేసుకోవాల్సినవి. రైట్, ఫస్ట్ హర్బల్ టీస్తో స్టార్ట్ చేసుకోండి. పొద్దున్న లేచాక జీరా టీ ఏమో మీకు డైజెషన్కి మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, సహాయపడుతుంది. సో ఇప్పుడు ఈ జీరా టీ ఏంటి, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నారు, అంత అవసరం లేదు. 1 టీ స్పూన్ చాలు. 200 ml ఆఫ్ వాటర్ 1 టీ స్పూన్ 10 to 15 minutes బాయిల్ అయిన తర్వాత వస్తుంది కదా, ఆ 100 ml అప్పుడు తీసుకుంటారు. అగైన్ బ్లోటింగ్కి గ్యాస్ట్రిక్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. CCFT అంటాం, అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు. అగైన్ డైజెషన్కి చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ఉన్న అసిడిటీ ఉన్న ఇవన్నీ ఇష్యూస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్ వచ్చేసి తులసి టీ, ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అలర్జీస్ ఉన్న సైనస్ ఉన్న ఇట్లాంటి ఇష్యూస్కి బాగా సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొరింగా టీ, ఆడవాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. మార్నింగ్ లేచాక జస్ట్ 1/2 టీ స్పూన్ వామ్ వాటర్లో పెట్టుకోండి, కలిపేసి కాసేపు ఉంచండి. సెటిల్ అవ్విన తర్వాత మళ్ళీ కలిపేసుకొని నిమ్మకాయ పిండేసుకొని తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది మనకి. సో మీరు ఇవన్నీ తీసుకోవచ్చు. స్ట్రెస్ ఉంటుంది, బాగా కామ్ ఉండట్లేదు, మైండ్ ఇబ్బంది అనిపిస్తుంది అంటే సాయంత్రం 4 to 5 టైంలో బ్లూ పీ అంటే శంకు పూలు ఉంటాయి కదా, 1, 2 లేదా 2 వాటర్ హాట్ వాటర్లో వేసుకొని కాసేపు ఉంచి దెన్ హ్యావ్ ఇట్. మీరు డ్రై ఫ్లవర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. హైబిస్కస్ టీ సేమ్ చాలా చాలా మంచిది, సేమ్ అలానే కెమమైల్ టీ చాలా మంచిది. సో మీరు ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఆసనాస్ చేద్దాము. పైన కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. స్పేస్ తీసుకొని స్లోలీ ఫస్ట్ మూమెంట్స్ ఇవ్వండి, స్లోలీ టు యువర్ లెఫ్ట్ టు యువర్ రైట్. అబ్డామినల్ ఆర్గన్స్కి స్టిమ్యులేషన్ వచ్చేలాగా చూసుకోండి. ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఇవన్నిటికీ చాలా మంచిగా కవర్ చేయగలుగుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్లోలీ సెంటర్, రిలాక్స్. నౌ స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4. ఇది చాలా ఈజీ కాబట్టి మీరు ఈజీగా 30 to 40 రౌండ్స్ చేసుకోవచ్చు. మూమెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మొబిలిటీ డ్రిల్స్ తీసుకుందాం. స్లోలీ 1, మళ్ళీ స్లోలీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ 2, ఇలా 5 రౌండ్స్ క్లాక్ వైజ్ తీసుకొని 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్. ఎప్పుడైనా సరే నెక్ అప్ ఉన్నప్పుడు ఇన్హేల్ ఉంటుంది, నెక్ డౌన్ వెళ్తే ఎక్స్హేల్ వస్తుంది. మీకు నడుముకి మూమెంట్ వస్తుంది, హ్యాండ్స్కి మూమెంట్ వస్తుంది కాబట్టి జాయింట్స్కి కూడా చాలా మంచిది. మొబిలిటీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అదే రిపీట్ చేసుకోండి. 1, 2, ఇలా ఇది 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కాళ్ళ మధ్య స్పేస్ తీసుకోండి. స్పేస్ తక్కువ ఉంటే ఒకసారి మీరు చూడండి ఇదే ఆసనం ఎట్లా ఉంటుందో. స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. మన ఉత్కట కోణాసనం, దేవి ఆసనం ఎలా ఉండాలి, కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని పాదాలు 2 ఎంత కుదిరితే అంత సైడ్ వేస్ ఇచ్చి దెన్ డౌన్ వెళ్ళండి. సో మీకు అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఎక్కడ మోకాల మీద బర్డెన్ పడదు. మీకు వార్మప్స్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వార్మప్స్ చేసిన తర్వాతనే ఆసనాలోకి వెళ్ళండి, లేకపోతే పట్టుకుంటే వార్మప్స్ తీసుకొని ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, డౌన్, ఓపెన్ అప్ అండ్ స్ట్రెచ్ సెంటర్. ఎక్స్ట్రాడినరీ ఆసన, చాలా అంటే చాలా మంచిది. 5 to 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా స్లోగా సెంటర్ తీసుకొని లెఫ్ట్ 90, రైట్ 45 ఎగ్జాక్ట్ మెయింటైన్ చేసుకోండి. హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్. మీకు ఎంత అంటే లో బ్యాక్ నుంచి బెండ్ ఇవ్వండి. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ స్లోలీ హౌ మచ్ ఎవర్ యూ కెన్ బెండ్. మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్. వార్మప్స్ తీసుకోండి. వార్మప్స్ లేకపోతేనే పట్టుకుంటాయి మజిల్స్, వార్మప్స్ ఉంటే పట్టుకోదు. మళ్ళీ ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. పార్శ్వోత్తనాసన్ కూడా 5 to 10 రౌండ్స్ రానివ్వండి. సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, బెండ్.
మీకు ఎంత కుదిరితే అంత రానివ్వండి. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్. ఫింగర్ టిప్స్ ఇవ్వచ్చు, పామ్స్ ఇవ్వచ్చు, మీ కంఫర్ట్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇవి కూడా 5 to 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. స్లోగా సెంటర్ ఇవ్వండి. 2 కాలు డౌన్ తీసుకొని ఒక ఫ్లో లాగా చూపిస్తాను, ఎగ్జాక్ట్ సేమ్ ఫ్లో ఫాలో చేసుకోండి. చైర్ పోస్. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ప్లాంక్. ప్లాంక్ నుంచి చాలా స్లోగా లెఫ్ట్ నీ ఆన్ మ్యాట్, సైడ్ వేస్. ఇన్హేల్, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మొబిలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా చూపిస్తున్నాను. మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్, చాలా స్లోలీ అధోముఖ నుంచి వెరీ స్లోలీ వాక్ ఫార్వర్డ్. మలాసన్. One deep breath in and out. From Malasan, hold your toes. Inside nunchi inhale. Exhale, chala sloga up. Vayu-Nikshasana, one of the best asanas. Malli chala sloga down. Center. From there down వచ్చేసి slowly నౌకాసన వెళ్ళండి. పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఆసన నౌకాసన. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ పైకి. ఇది 5 to 10 రౌండ్స్. మళ్ళీ సెంటర్, మలాసన. మీరు ఇవి రౌండ్స్ లాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నౌకాసన్ 5 రౌండ్స్. మళ్ళీ బ్యాక్ టు మలాసన్. ఇన్హేల్, exhale, back to Adho Mukha. Sloga plank. Right knee on mat. Slowly side plank. Inhale. Mali exhale, plank. Back to Adho Mukha. Slowly Malasana. One deep breath in and out. Mali inhale. Exhale. Slowly down, inhale, exhale, legs down, slowly inhale, exhale, open up in Naukasana. This 5 rounds la givandi Naukasana. Inhale, exhale, up. Make support kavalanunte support teesko. Malli down. 5 rounds ichin tarvatane malli back to Malasana. Malli chala sloga up. Chair pose. Namaskar. ఇలా ఫ్లో లాగా తీసుకుంటే ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కాంబినేషన్ లాగా ఉంటుంది. సో ఇట్లా రకరకాలు చేద్దాం మనం, ఇట్లా చాలా చేద్దాం ఈ టాపిక్ మీద. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కొంచెం వార్మప్స్ ఇవ్వండి. వార్మప్స్ ఇస్తే బాడీ ఫ్రీ అవుతుంది కదా, సో మీకు ఈజీ ఉంటుంది చేయడానికి, రైట్? ఇవన్నిటితో పాటు అనులోమ విలోమ ప్రాణాయామం అన్న, నాడీ శోధన అన్న కంపల్సరీ ఉండాలి. బాగా స్ట్రెస్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది, మైండ్ అసలు స్విచ్ ఆఫ్ అన్నదే లేదు, అట్లా అనుకున్నప్పుడు భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి, లేదా ఓం మంత్ర చాంటింగ్ ఇవ్వండి. బాగా రిలాక్స్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా కూడా చాలా మంచిది మనకి. సో మిస్ చేసుకోకండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. హెల్త్ మీద మంచి దృష్టి పెట్టండి. మీకు అసలు ఆయుర్వేద బాడీ క్లాక్ ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఏ టైంకి ఏం చేయాలన్నీ చెప్తాను మీకు ఒక వీడియోలో. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. బట్ క్లియర్గా ఒక కంప్లీట్ సపరేట్ టాపిక్ చేద్దాము, సో దట్ మీకు ఎప్పటికైనా ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఎన్ని మారినా అది మారదు. సూర్యుడు ఉన్నన్ని రోజులు కొన్ని రొటీన్స్ మారవు మనకి, సర్కాడియన్ రిథమ్ మారదు. సో దాని మీద డెఫినెట్లీ మనం ఒకరోజు ఫుల్ వీడియో చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రాపర్ ఫుడ్ తినండి. మంచిగా సమ్మర్ కదా, హైడ్రేటెడ్ ఉండండి. కూలింగ్ ఫుడ్స్ యాడ్ చేసుకోండి. సొరకాయ లాగా, బీరకాయ ఇట్లాంటి ఎక్కువ తింటా ఉండండి. గోన్ కట్టిన నానబెట్టుకొని తీసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్నవి ఫాలో అవుతూ ఉండండి. బటర్ మిల్క్ చేసుకోండి, బటర్ మిల్క్ లో కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి. సో ఇట్లాంటి చిన్న చిన్న రొటీన్స్, హర్బల్ టీస్ బాగా హెల్ప్ చేస్తాయి మనకి. సో కుదిరితే తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ అవ్వండి, చాలా బెనిఫిట్ అవుతారు. ఓం నమః శివాయ.